రాయనపురం దగ్గరే నడలూరు దగ్గరే ఇట్లా అన్ని ఊర్లు ఎంత గవర్నమెంట్ మన నామం తీసుకుంటా అది రాంగ్ రాంగ్ నామ్ కాలువ అని అయిపోయింది. నామాల కాలువ ఉండాలి కదా. ఏం సమయ పెద్దోడు జడలు పెట్టేసానికి పూర్తిగా మా ఊర్లో ఇప్పుడు మోటార్ చెడిపోతే అది ఇసుకొని పోతాం సార్ ఇంటికి వంటకే. నిన్ను దూక్కుమండారంటే పిల్లకాయలు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు దూక్కుమండారు అన్నాడు. అందరూ చూసి అకౌంట్ చేయలేదు సార్. ఆయన మేనేజర్ ఆయన భార్య తెలుసు, ఆయన కూతురు. అప్పుడు నేను ఇక్కడ వస్తుంది అనమాట. అప్పుడు బండ్లు రాళ్ళు మారుతూ ఉన్నాయి, అక్కడి నుంచి ఓట్లు పుడతా ఉన్నాయి. ఇప్పుడు అదంతా బూడిపోయింది కాబట్టి తెలియడం లేదు. ఆయన పాదాలు కూడా ఆడ ఉండే, పెద్ద ఆయన పాదాలు, గుట్టపైన పాదాలు. కెమెరా చూడకుండా ఆ పక్క మీరు మాట్లాడుకుంటున్నట్టు అట్టుండాలి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ వెంకటరమణ. వెంకటేశ్వరాయ నమః. తిరుపతి జిల్లా సమీపన స్వర్ణముఖి నది దక్షిణమున విరాజిల్లు నామకాల్వ అనే కాలువ నడవలూరు పంచాయతీకి సంబంధించి ఉండింది. అక్కడ నామకాలంలో ప్రతి సంవత్సరం పెద్దవాళ్ళు పెద్ద 2 రాగి చెట్లు అక్కడ ఉన్నాయి. అప్లాయగుంట నారాయణ నుంచి శ్రీ పద్మావతి వెంకటేశ్వరని పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ పోతూ ఇక్కడికి వచ్చి తెల్లవారుజామున 2 గంటలకంతా స్నానం చేసి నామాలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామి తిరుమలకు పోతున్నారు. కొన్ని రోజులు ఆ మాటతో ఉంటే మాఘమాసము, కార్తీక మాసము, తయ్య అమావాస్య, మహళపచ్చ అమావాస్యంలో చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దోళ్ళంతా ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి పోతుండేవాళ్ళు. ఒకరోజు అక్కడ నామాలు పెట్టుకునే తిరుసున్నము, నామకము అన్నీ కనపడగానే ఇక్కడ ఎవరు వచ్చి మనం 4 గంటలకంతా వచ్చేకాడికి ఇక్కడ 3 గంటలకంతా నామాలు పెట్టుకొని పోవచ్చున్నారని ఆశ్చర్యపోయేవాళ్ళు. కొన్ని రోజులు దీని గురించి చర్చించుకునేవాళ్ళు. చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరు మనకు ఇక్కడికి వచ్చి మనకన్నా ముందు పోవచ్చున్నారని చూడాలని ఒకరోజు ఒక 4 వచ్చి ఇక్కడ ముందుగానే చెట్ల కింద కూర్చొని ఉన్నారు. వాళ్ళకి ఏమి కనపడకుండానే తెల్లంగా వచ్చి స్నానం చేసి నామాలు పెట్టుకొని యథావిధిగా పట్టు వస్త్రాలు కట్టుకొని ఇక్కడ 2 రాగి చెట్లు ఉన్నాయి, అక్కడ కూర్చొని రెండుసేపు ప్రశాంతంగా జపం చేసుకొని పోతున్న వైట్గా కనపడింది. ఆహా, ఎవరో వచ్చి పోతున్నారు, మనకు తెలియదు. వాడిని మళ్ళీ ఒకరోజు వచ్చి మళ్ళీ చూద్దామని 3వ రోజు వచ్చి చూస్తే అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి స్నానం చేసి నామాలు పెట్టుకుని అక్కడ రాగి చెట్ల కింద కూర్చొని పోవచ్చు. వీళ్ళని చూసి వెంకటేశ్వర స్వామి వీళ్ళు మన కోసం వస్తున్నారని వీళ్ళకి కనపడుకుంటే ఒక చెల్ల విగ్రహం ఏర్పాటు చేయాలని ఒక విగ్రహము వెంకటేశ్వర స్వామి రూపంలో అక్కడ వెలిసి వెళ్ళిపోయినారు. మరుసటి రోజు తెల్లవారుతో 4 గంటలకంతా వచ్చి చూసేకాడికి రాగి చెట్టు కింద చెల్ల విగ్రహం ఉండింది. వెంకటేశ్వర స్వామి రోజు వచ్చి ఇక్కడ నామకాలంలో స్నానం చేసి ఈ పవిత్రమైన జలాస్తమంలో పోతున్నారని చాలామంది ఆశ్చర్యం కలిగినది. అప్పుడు ప్రతి ఒక్కరూ మా ఊర్లో పెద్దోళ్ళు 3 కావమ్మ, కృష్ణమ్మ అనే రంగమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. చుట్టుపక్కల గ్రామస్తులకంతా చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రతి మాఘ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ప్రతిరోజు తెల్లవారుజామున వచ్చి స్నానాలు చేసి పోయేవాళ్ళు. కొంతమందికి గెజ్జి, తామర
అటు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తే చిన్న చిన్న చేప పిల్లలు ఉన్నాయి, అవి తాకితే ఆ గెజ్జి తామర అనేది కూడా తగ్గిపోతూ ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దలంతా వచ్చి ఇక్కడ స్నానాలు చేసి పోయేవాళ్ళు. ఇక్కడ పెద్ద రాగి చెట్లు 2 ఉన్నాయి, అక్కడ విగ్రహం ఉన్నది, అక్కడ పూజ చేసి దీపాలు పెట్టి పోయేవాళ్ళు. క్రమక్రమేణా రాగి చెట్లు పోయినాయి, ఆ విగ్రహము పెద్ద వంక వచ్చిన సందర్భంలో కొట్టుకొని పోతుంటే మా గ్రామస్తులు కనపడింది. దాన్ని తీసిపోయి మా గ్రామంలో పెట్టున్నాము. ఇప్పుడు ఈ పవిత్రమైన ప్రభుత్వం కానీ చుట్టుపక్కల నాయకులు కానీ దీని శ్రవ తీసుకొని దీని అభివృద్ధి చేసి ఇంకా మేలుకోవాలని కోరుకుంటూ ఆ నామాలు పెట్టుకుని దాన్ని పోవటం వలన దీనికి క్రమేణ నామకాలం అని పేరు వచ్చి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మాఘమాసం నుండి వచ్చి పోయేదానికి రేవులేదు కాబట్టి వాళ్ళ ఇండ్లలోనే స్నానాలు చేసి పోవచ్చున్నారు. ఇది కానీ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నాయకులు కానీ బాగా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశాన్ని మా పూర్వీకుల నుంచి కూడా నామకాలం అనేవారు. ఎందుకంటే ఈ పేరు వచ్చింది సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నారాయణవనంలో శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత వారు ముక్కోటి దగ్గరున్న అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్న యోగుల పర్వత సానువుల్లో ఉన్న సిద్ధుల దగ్గర అభయం తీసుకొని వారం ఉండి ఇక్కడికి వచ్చి మన వెనక ఉన్న భాగం ఈ కాలువలో స్నానం ఆచరించి నామాలు చేసుకున్నారు. అంత పవిత్రమైన ప్రదేశం ఇది. ఇట్లాంటి ప్రదేశాన్ని మనకి చారిత్రకంగా కానీ మానసిక ప్రశాంతంగా ఉండే ఇలాంటి ప్రదేశాన్ని ఇంకా అభివృద్ధి చెంది మరింత ప్రచారం కావాలని కోరుకుంటున్నాం. ఈ యోగుల పర్వతానికి ప్రతి సంవత్సరం కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజల సహకారంతో గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. అదేవిధంగా కార్తీక పౌర్ణమికి తిరువన్నామలై తరహాలో అఖండ జ్యోతి కూడా వెలిగిస్తున్నాము. ప్రతి పండగ కూడా అక్కడ అన్నదానాలు పూజా కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా మా పూర్వీకుల నుంచి ఈ నామకాలువలో వందలాది మంది భక్తులు మాఘమాసం కార్తీక మాసం వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి పిండి దీపాలు వెలిగించి దేవుళ్ళకి నైవేద్యం పెట్టి మొక్కుంటున్నాము. నడలూరు ప్రాంతానికి సంబంధించినటువంటి దక్షిణాన నాంకాలవ అనేటువంటి ఉండేది. మేము చిన్నప్పటి నుంచి ఈ నాంకాలకు వచ్చి పిల్లలతో వచ్చి చిన్నప్పుడు ఆడుకుంటూ వచ్చి మునిగేసిపోయేటువంటి వాళ్ళము. కానీ మాకు చిన్నప్పుడు ఇంత ప్రసిద్ధి సంబంధించిందని విషయం మాకు తెలియదు. కాబట్టి ఆ కావమ్మ అనేటువంటి ఆమె ఇక్కడ మునిగి చూసుకొని తీసుకొని వచ్చినటువంటి భిక్షము ఇక్కడ పెట్టి శమలకి ఆహారం పెట్టేసిపోయి మునిగేసి వచ్చేది. ఊరంతా తీసుకుని వచ్చేటువంటి భిక్షాన్ని ఇక్కడ పెట్టేది అనేది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తెలిసింది. కాబట్టి ఆమె వాళ్ళ పాత వాళ్ళ మనుషులు వెళ్ళిపోయిన తర్వాత దీని గురించి ఎవరికి దాని గురించి ప్రత్యేకత తెలియటం లేదు. కాబట్టి దీన్ని గుర్తించినటువంటి ఇప్పుడు తిరుమల వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు దీని గురించి పట్టించుకొని ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అలాగే ఈ నామకాలం అనేటువంటి ఈ వేరియని కూడా ఈ రాయల చెరువు దోవుని కాడ నుంచి అంతకుముందు అప్పలాయగుంట కాడ గుడి నిర్మాణం కాడ నుంచి కూడా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి వార్తలు వినపడుతున్నాయి గ్రామాలలో. దాన్ని మేము నామకాలం అంటే ఏమో అనుకున్నాము. నామాలు పెట్టుకుంటూ తిరుమల వారు కూడా తిరుమల వెంకటేశ్వర కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మేము ఎన్నో సందర్భాలలో విన్నాము. అది ఏదో నామకాలం అనేటువంటి పేరులోనే ఆ టైటిల్లోనే ఈ దైవభక్తి ఈ కాలువకి సంబంధించినటువంటి కొన్ని అవగాహన సూత్రాలు కూడా దాగి ఉన్నాయనేది మేము ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాము. కానీ దీన్ని ఇలా నిర్లక్ష్యం చేయకుండా అందరూ కూడా స్థానికంగా చుట్టుపక్కలటువంటి ఆ గుళ్ళు అభివృద్ధి చేసినట్టు టీటీడీ వాళ్ళు అయితేనేమి రాజకీయ నాయకులు అయితేమి మా స్థానిక నడవలూరు నెన్నూరు కొత్తనూరు ఈ స్థానిక కార్యకర్తలు కూడా దీంట్లో తలా ఒక చేసి అభివృద్ధి చేసి మరింత యాత్రికులకి ఆనందం చేస్తారని ఇట్లా మీడియా వాళ్ళని కూడా మేము దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞత చెప్తూ మీకందరికి కూడా ఆ విధంగా మేము ప్రార్థిస్తున్నాము. తలా కొంత దీన్ని అభివృద్ధి చేసి దీన్ని మరింత భక్తులకి అందుబాటులోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాం.